తెలుగు భాషకు అది శంకుస్థాపన చేసిన నేల. గోదావరి తల్లి ఒడిలో పెరిగిన సంస్కృతి, రాజులు, కవులు, సంస్కరణలు నడిచిన వీధులు. ఇది సాధారణ నగరం కాదు. ఇది ఆంధ్రుల గర్వకారణం రాజమహేంద్రవరం. ఈ నగర చరిత్రను తెలుసుకోవాలంటే మన మూలాలు ఎంత గొప్పవో అర్థమవుతుంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది రాజమండ్రి చారిత్రక ప్రాముఖ్యత. ఈ నగరం తూర్పు చాళుక్యుల కాలంలో ఎలా అభివృద్ధి చెందింది, తెలుగు భాష వికాసంలో దీని పాత్ర ఏమిటి, బ్రిటిష్ కాలం మరియు సామాజిక సంస్కరణల్లో రాజమహేంద్రవరం ప్రాముఖ్యత ఏమిటి, ఆధునిక కాలంలో ఈ నగరం ఎలా సాంస్కృతిక రాజధానిగా నిలిచింది, తెలుగు భాషకు పునాది ముఖ్యంగా ఆదికవి నన్నయ్య ఇక్కడే తెలుగు మహాభారతాన్ని ప్రారంభించాడు. ఆయన రచనలతో తెలుగు భాషకు శాస్త్రీయ రూపం వచ్చింది. రాజమహేంద్రవరం లేకపోతే తెలుగు సాహిత్య చరిత్ర వేరే దిశలో ఉండేదేమో. గోదావరి ఆధారిత నాగరికత, ముఖ్యంగా గోదావరి నది ఈ నగరానికి జీవనాడి. వ్యవసాయం, వాణిజ్యం, సంస్కృతి అన్నీ గోదావరిపై ఆధారపడ్డాయి. ఈ నది రాజమహేంద్రవరాన్ని సంపన్నంగా, సస్యశ్యామలంగా మార్చింది. సామాజిక సంస్కరణల కేంద్రం అని కూడా అంటారు. ముఖ్యంగా విద్య, విధవ వివాహం, మహిళా హక్కులు ఉద్యమాలు ఇక్కడే ప్రారంభమయ్యాయి. సంస్కరణవాది కందుకూరి వీరేశలింగం సమాజాన్ని మేలుకొల్పాడు. ప్రాచీన ఆరంభం. రాజమహేంద్రవరం చరిత్ర తూర్పు చాళుక్యుల కాలం వరకు వెళ్తుంది. ఇది అప్పట్లో వ్యూహాత్మకంగా ముఖ్యమైన పట్టణం. తూర్పు చాళుక్యుల రాజధాని, ముఖ్యంగా రాజరాజ నరేంద్ర పాలనలో ఈ నగరం రాజధానిగా వెలుగొందింది. తూర్పు చాళుక్య వంశం, ముఖ్యంగా ఈస్టర్న్ చాళుక్య డైనాసిటీ సంస్కృతికి రాజమహేంద్రవరం కేంద్రం. నన్నయ్య యుగం. నన్నయ్య ఇక్కడే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం ప్రారంభించాడు. గోదావరి నది ప్రాధాన్యం. గోదావరి నదిలో నేల సస్యశ్యామలమైంది. ధవళేశ్వరం ఆనకట్ట, ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణంతో వ్యవసాయం విస్తరించింది. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి డెల్టాను అభివృద్ధి చేశాడు. విద్యా అభివృద్ధి. బ్రిటిష్ కాలంలో విద్యా సంస్థలు స్థాపించబడ్డాయి. ముద్రణ చరిత్ర. తెలుగు పత్రికలు, ముద్రణ యంత్రాలు ఇక్కడ అభివృద్ధి చెందాయి. స్వాతంత్ర ఉద్యమం. ముఖ్యంగా రాజమహేంద్రవరం స్వాతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొంది. సామాజిక సంస్కరణలు. ముఖ్యంగా వీరేశలింగం పంతులు విధవ వివాహాన్ని ప్రోత్సహించాడు. సాహిత్య వాతావరణం. ముఖ్యంగా కవులు, రచయితలు ఈ నగరంలో వికసించారు. పుష్కరాల మహిమ. గోదావరి పుష్కరాలు లక్షల భక్తులను ఆకర్షిస్తాయి. నాటక రంగం. రాజమహేంద్రవరం నాటక రంగానికి కేంద్రంగా నిలిచింది. వాణిజ్య కేంద్రం. ముఖ్యంగా నది మార్గం ద్వారా వాణిజ్యం విస్తరించింది. దేవాలయ సంస్కృతి. ప్రాచీన దేవాలయ నగరాలు చరిత్రను చెబుతాయి. బ్రిటిష్ పాలన ప్రభావం. ఈ నగర నిర్మాణం, విద్యా విధానం మారింది. ఆధునిక అభివృద్ధి. పాత సంస్కృతిని కాపాడుకుంటూ ఆధునికతను స్వీకరించింది. సాంస్కృతిక రాజధాని. ముఖ్యంగా రాజమహేంద్రవరం ఆంధ్రుల గర్వకారణం. ఈ చరిత్రను కాపాడుకోవడం మన బాధ్యత. నన్నయ్య లేకపోతే తెలుగు ఎలా ఉండేదో ఊహించండి. గోదావరి నది ఎండిపోతే ఈ నేల పరిస్థితి ఏమిటి? సంస్కరణలు లేకుంటే సమాజం ఎంత వెనుకబడేదో ఆలోచించండి. ఈ చరిత్ర మనం మర్చిపోతున్నామా? మన పిల్లలకు ఈ గర్వాన్ని అందిస్తున్నామా? రాజమహేంద్రవరం కేవలం నగరం కాదు, ఇది సంస్కృతి. తెలుగు భాషకు ఇది ఆత్మస్థానం.
చరిత్ర పరిరక్షణ అత్యవసరం. పాత కట్టడాలను సంరక్షించాలి. యువత చరిత్రను తెలుసుకోవాలి. రాజమహేంద్రవరం అంటే గౌరవం, మన గౌరవం. మీకు రాజమహేంద్రవరం చరిత్ర గర్వంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో రాయండి. ఇలాంటి చరిత్ర వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మన చరిత్ర, మన గౌరవం. జై జై తెలుగు తల్లి.